గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఏంటి సంగతులు? ఇప్పుడు 3 అనేది చూపించాల్సి వస్తే ఇలా చూపిస్తాము, ఇలా చూపిస్తాము, ఇలా చూపిస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపుగా చంపేసేవాళ్ళు. ఎలా అంటే 1939 నుంచి 45 వరకు అయిన సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ వాళ్ళు మాత్రమే 3 అనే నంబర్ని ఇలా చూపించేవాళ్ళు అనమాట. వాళ్ళు అలా చూపిస్తే వీళ్ళు జర్మనీ దొరికాడు చంపేయండి రా అని చెప్పి చంపేసేవాళ్ళు. అంటే ఏంటంటే జర్మనీ సోల్జర్స్ కానీ జర్మనీలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి జర్మన్ మాట్లాడకుండా వేరే భాషలు మాట్లాడటము, జర్మనీ ప్లస్ ఆ చుట్టుపక్కల ఉండే వేరే దేశాల వాళ్ళంతా చూస్తానికి ఒకేలాగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే పద్ధతి ఒక్కటే తేడా ఉంటుంది. అందుకని యాక్సెంట్ మాట్లాడే పద్ధతిని కూడా మార్చేసుకొని మేము జర్మన్స్ కాదు వేరే దేశాల వాళ్ళము అని అనేటట్టుగా ఉండేవాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి. కానీ పొరపాటున 3 అనే నంబర్ని ఇలా చూపిస్తే దొరికిపోయేవాళ్ళు. ఇలా ఎందుకు చూపిస్తారు అంటే మసిల్ మెమరీ, మనకు తెలవకుండా కొన్ని ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి కదా చిన్నప్పటి నుంచి చేసిన విషయాలు. సరే, ఇప్పుడు వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? సెకండ్ వరల్డ్ వార్, అది ఏజ్ ఆఫ్ ట్యాంక్స్, ట్యాంకులతోటి యుద్ధాలు చేసిన రోజులు. ఇక్కడ కొన్ని ట్యాంకులు ఉన్నాయి, వాటిని చూసి 4 మాటలు మాట్లాడుకుందాం. ఇది ఎంట్రన్స్, లోపల ట్యాంకులు ఉంటాయి. ఇదేంటి రాగానే ఇక్కడ చూడు ఏమున్నాయో 50 క్యాలిబర్ బుల్లెట్స్ ఉన్నాయి, 50 BMG M2 బ్రౌనింగ్ మెషిన్ గన్లో వాడతారు వీటిని. లైవ్ కాదు కదా, లైవ్ కాదు, వెనకాల ప్రైమరు కొట్టి ఉంది చూడు, అంటే వాడేసిన బుల్లెట్లు. ఎంత ఒకటి $8. మామూలుగా అయితే కొత్త బుల్లెట్లు అయితే $5 ఉంటుంది బల్క్లో కొనుక్కుంటే ఒక్కొక్కటి. చూడు ఎంత ఉందో, 50 BMG. ఇంతకుముందు మీల్ రెడీ టు ఈట్, మిలిటరీ వాళ్ళు తినే ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే కొంతమంది ప్రైవేట్గా కలెక్ట్ చేసి పెడతారని చెప్పాను కదా, ఎక్సెస్ మిగిలిన దాన్ని. ఇక్కడ చూడు, ఇది గవర్నమెంట్ లొకేషన్, వాళ్ళే అమ్ముతున్నారు ఇక్కడ. ఇదిగో మీల్ రెడీ టు ఈట్. సర్ప్లస్ ఎక్కువ మిగిలిన వాటిని ఇల్లే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇటువంటి లొకేషన్స్లో కొన్ని చోట్ల అమ్ముతున్నారు. హలో, 2 తీసుకుంటున్నాం మనకి. చికెన్ ఇందులో ఇంకా వేరే ఉంది, పోర్కు బీఫ్ అన్నీ ఉన్నాయి, అవి మనం తినం. ఓకే, ఈ 2 ఈ బయట కొంటే ఒక్కొక్కటి 15-20 అలా ఉంటాయి, కానీ అన్ని చోట పద్దాక దొరకవు. ఇక్కడ ఎన్ని చికెన్లు ఉంటే అన్ని కొనేసుకుందాం అనుకున్నాం. మొత్తం వెతికితే ఒక్క చికెను ఒక వెజ్జీ దొరికింది, వేరే అన్ని పోర్కు బీఫ్ ఉన్నాయి. లేకపోతే అక్కడ ఉన్నాయి అన్ని కొని పడేసేవాడిని. మన కారులో ఎప్పుడు ఉంటాయి ఇవి. ఒక్కొక్కటి $10 అని చెప్పాను కదా, అంతే 900. కానీ 2 కొంటే ఒక్కొక్కటి $9కే ఇచ్చారు. ఏదో ప్రైవేట్ వాళ్ళది కాదు, డైరెక్ట్గా గవర్నమెంట్ లొకేషన్ ఇది, అందుకని అంత తక్కువ రేటు. ఇదిగో సెకండ్ వరల్డ్ వార్లో సోల్జర్స్ ఇలా తీసుకెళ్లేవాళ్ళు, ఇలా మెటల్ క్యాంటీన్స్లో ఉండేది వాళ్ళ ఫుడ్. ఇది నాట్ ఫర్ సేల్, డిస్ప్లే ఓన్లీ. నేను ఇక్కడ కత్తులు ఉన్నాయింది కాదులే, ట్యాంకులు. ఓకే, ఇక్కడ చిన్న చిన్న ట్యాంక్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. సరే, బయటికి వెళ్దాం. ఓకే బెల్ హ్యూయీ హెలికాప్టర్, ఆర్మీ వాళ్ళు వాడేవాళ్ళు. ఇప్పుడు తగ్గింది. మనం వచ్చింది ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చింది ఒక ట్యాంకుని చూస్తానికి. దాని పేరు, మీరు ఫ్యూరీ అనే మూవీ చూసారా? బ్రాడ్ పిట్ ఉంటాడు, సెకండ్ వరల్డ్ వార్ గురించి. ఒరిజినల్ స్టోరీ కాకపోయినా కానీ అందులో కొన్ని ఫ్యాక్ట్లు ఉన్నాయి. ఫ్యాక్ట్లు అంటే రియల్గా జరిగిన వాటిని ఇన్స్పైరేషన్గా తీసుకొని తయారు చేశారు. ఏంటి అంటే జర్మన్ సోల్జర్స్ 4 ఒక ట్యాంకులో, జర్మన్ కాదు అమెరికన్ సోల్జర్స్ 4 షెర్మన్ ట్యాంక్ అంటే మీడియం ట్యాంక్. ట్యాంక్స్లో 3 రకాలు ఉంటాయి, మెయిన్ బ్యాటిల్ ట్యాంకు, మీడియం ట్యాంకు, లైట్ వెయిట్ ట్యాంకు. అయితే ఆ షెర్మన్ అనే ట్యాంక్లో 4 అమెరికన్ సోల్జర్స్ ట్యాంకులో కూర్చొని జర్మనీలోకి వెళ్తారు, అటాక్ చేసుకుంటా ఒక్కొక్కళ్ళని. అంటే ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటా జర్మనీలోకి వెళ్తారు. జర్మనీలోకి వెళ్ళిన తర్వాత ఒకానొక మూమెంట్లో వాళ్ళ దగ్గర ఉన్న తినడానికి తిండి, ఫుడ్, వాటర్ అన్నీ అయిపోతాయి. కొన్ని బుల్లెట్లు మాత్రమే మిగులుతాయి. అవతల పక్క నుంచి SS బెటాలియన్ అనే జర్మన్ మిలిటరీ. SS బెటాలియన్ అంటే ఇప్పుడు మిలిటరీలో కూడా గ్రేడ్లు ఉంటాయి కదా, SS బెటాలియన్ అంటే వాళ్ళ దగ్గర ఇంకా హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది. సోల్జర్స్ నడుచుకుంటే ట్యాంకులతోటి, పెద్ద పెద్ద రాకెట్ లాంచర్లతోటి, హెవీ మెషిన్ గన్
MG-32 MG-33 అనే హెవీ మిషన్ గన్స్ తోటి వాళ్ళు ఎదురొస్తూ ఉంటారు వాళ్ళకి. ఇప్పుడు ఈ నలుగురు సోల్జర్స్ ఎలా వాళ్ళని ఎదుర్కొన్నారు అని చెప్పి స్టోరీ. ఆ మూవీకి వాడిన ట్యాంక్ పేరు షెర్మన్ ట్యాంక్. షెర్మన్ ట్యాంకు అంటే మీడియం బ్యాటిల్ ట్యాంక్. అది ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్ మోడల్ కాదు, ఎగ్జాక్ట్ మోడలు బ్రిటన్లో ఉంది. ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని అక్కడే పెట్టారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కలే కదా, అది ఇక్కడ దాకా తీసుకురాలేదు. అటువంటి మోడల్ ఇక్కడ ఉంది. దాన్ని చూస్తానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ రోజుల్లో వాడిన సెకండ్ వరల్డ్ వార్లో రియల్గా వాడిన మిలిటరీ వెహికల్స్ ఇవన్నీ. ఎన్నెన్ని దేశాలు తిరిగినాయో ఇక్కడికి వచ్చినాయి. ఇవి ఏంటంటే ఇంకా ఇప్పుడు కొన్ని మూవీస్కి షూటింగ్ కోసము రియల్ ఎక్విప్మెంట్ కావాలి అంటే వాళ్ళు రెప్లికా అంటే డూప్లికేట్ లాంటిది తయారు చేసుకోలేనప్పుడు వీళ్ళు రెంట్కి కూడా ఇస్తారు ఈ వెహికల్స్, ఈ ట్యాంకులు. ఇది ట్యాంక్ లాగానే ఉంది కానీ ఇదొక రకం హావిట్సర్ అంటారు వీటిని. హావిట్సర్ ఇవి ఏంటంటే మోస్ట్ టాక్టికల్గా ఉంటాయి. ట్యాంక్ ఉన్నంత స్ట్రాంగ్గా ఉండవు కానీ దాదాపు ట్యాంకు లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే అది ఆ ముందుది బ్యారెల్ పెద్దగా ఉంటుంది. 105 mm రౌండ్లు ఇంకా 155 mm మోర్టార్ రౌండ్లు ఉంటాయి. చూడు ఇది 155 mm రౌండ్. ఇది లోపల ఎలా స్టాక్ ఉందో చూడు. ఇక్కడి నుంచి లోడ్ చేస్తారు. ఎండ బాగా ఉండేసరికి సరిగ్గా కనపడట్లేదు మీకు. ఇక్కడి నుంచి ఇందులో లోడ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ ఏది కాదు. ఈ రోజుకి కూడా ట్యాంకు దానంతటా అది ట్యాంకు లోడ్ చేసుకొని వెళ్ళదు. ఎప్పుడైనా సరే ట్యాంకులో నలుగురు ఉంటారు. నడిపేవాళ్ళు అంటే డ్రైవరు, లోడరు, గన్నరు, ఇంకొక అతను స్పాటరు అని చెప్పి నలుగురు ఉంటారు. స్టాండర్డ్ అదంతా. ఇది చూడు ఏం రాసుకున్నారు వాళ్ళు, బ్రింగ్ ఇన్ ద రెయిన్ అంట. చూస్తానికి అద్దాలు బిద్దాలు ఉండవు. మూవీలో చూస్తారు కదా, చిన్న హోల్లో నుంచి చూస్తూ ఉంటారు. USMC అంటే యుఎస్లో ఉండే ఆర్మ్డ్ ఫోర్సెస్ 5. వాటిల్లో US మెరీన్ కోర్ అనేది ఒకటి. మిలిటరీ అంటే అన్నిటినీ కలిపి మిలిటరీ అంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మెరీన్ కోర్, స్పేస్ ఫోర్స్ అని 5 ఉంటాయి. చూడు ట్యాంక్ అంత స్ట్రాంగ్ కాదు. ట్యాంక్కి ఏమో మొత్తం మెటల్ ఉంటుంది కదా, ఇక్కడ రబ్బర్ ఉందన్నమాట. దీని స్పెసిఫికేషన్స్ వేరు. మనం మాట్లాడుకుంది, మనం చూస్తానికి వచ్చిన దాని పేరు షెర్మన్ ట్యాంక్. దానికి ఆ నలుగురు సోల్జర్స్ పెట్టుకున్న పేరు ఫ్యూరీ. అది సేమ్ ఇదే మోడల్, ఇంతే ఉంటుంది. దీంట్లో కూర్చొని ఫైట్ చేస్తారు. మీరు చూసారా ఫ్యూరీ మూవీ? ఎవరన్నా చూసారా? మొత్తము రెండవ ప్రపంచ యుద్ధంలో ఎన్ని ట్యాంకులు కూలిపోయి ఉంటాయి అంటే నాశనం అయిపోయి ఉంటాయి. ఒక్కసారి ఒక గెస్ చెప్పండి మీరు. చెప్పాలా? దాదాపుగా 1,00,000 ట్యాంకులు పగిలిపోయినాయి ఎవరి అయినా సరే. అందులో దాదాపు 80% రష్యన్ వాళ్ళయ్యే. జోసెఫ్ స్టాలిన్ చివరి మూమెంట్లో జర్మనీతోటి ఫైట్ చేయడానికి జాయిన్ అయ్యాడు. హిట్లర్ ఓడిపోవడానికి ఉన్న చాలా కారణాల్లో ఒకటి రష్యా కూడా వేరే దేశాలతోటి చేతులు కలిపి జర్మనీ మీదకి వెళ్ళటం. హిట్లర్ ఓడిపోవడానికి ఉన్న కారణాల్లో ఆయన కింద పనిచేసే జనరల్స్ ఆయన చెప్పిన మాట వినకుండా సొంత ప్రయోగాలు చేయటం, బాంబులు అయిపోయి మాస్ ప్రొడక్షన్ తయారు చేసుకోవడానికి టైం లేకపోవటము, అన్ని దేశాలు కలిసి వాళ్ళ మీదకి వెళ్ళటము, రష్యా కూడా జాయిన్ అవ్వటము, ఇటువంటి చాలా కారణాలు. అయితే అందులో వాడిన ట్యాంకు ఇది. ఇక్కడ కనపడే అన్నీ కూడా మీడియం బ్యాటిల్ ట్యాంక్స్. ట్యాంకుల్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ది మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, అంటే అది ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది సెకండ్ మీడియం బ్యాటిల్ ట్యాంక్. మూడవది లైట్ వెయిట్ ట్యాంక్. అయితే ఈ ట్యాంకులు, మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు దాదాపుగా 60 నుంచి 70 టన్నులు వెయిట్ ఉంటుంది ఒక్కొక్కటి. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో మ్యాస్ ప్రొడక్షన్ చేశారు. అంటే ట్యాంకులు ఆ రోజు చాలా ముఖ్యం. ఆ రోజుల్లో మిస్సైల్స్ లాంటివి పెద్దగా లేవు. ఈ రోజు అంటే ఏజ్ ఆఫ్ మిస్సైల్స్లోకి వచ్చేసాం. ఇంట్లో కూర్చొని బటన్ ఒత్తుడే మిస్సైల్ వెళ్ళి బాంబు వేసేసింది. కానీ ఆ రోజుల్లో ట్యాంకులు చాలా ముఖ్యం. సెకండ్ వరల్డ్ వార్లో కనుక జర్మనీ దగ్గర ఉన్న టైగర్ అనే ట్యాంకు కనపడితే వేరే దేశాల సోల్జర్స్ ఎవరైనా సరే అంత తొందరగా దాంతో ఫైట్ చేసేవాళ్ళు కాదు. అంటే కొంతమంది బ్రేవ్ సోల్జర్స్ ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకొని ఫైట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ టైగర్ ట్యాంక్ అనేది ఎంత భయంకరంగా తయారు చేయించాడంటే హిట్లర్ దాన్ని, అది కనపడితే
దాని నుంచి ఒక్క మిస్సైల్ బయటకు వచ్చింది అంటే అది గనక పొరపాటున వచ్చి ఈ ట్యాంకుకి ఎక్కడన్నా తగిలితే బఠానీలు పగిలినట్టు పగిలిపోయాయి. అమెరికన్ ట్యాంక్స్ కానీ బ్రిటిష్ ట్యాంక్స్ కానీ రష్యన్ వాళ్ళ ట్యాంక్స్ కానీ. అందుకని ఆ టైగర్ అనే ట్యాంకును చూస్తే వాళ్ళకి భయం. అటువంటి టైగర్ ట్యాంకు తోటి ఫైట్ చేస్తారు. ఏది రియల్గా జరిగిన సినారియో సెకండ్ వరల్డ్ వార్లో దాన్ని కొంచెం మార్చి మనకి ఫ్యూరీ అనే మూవీలో చూపిస్తారు ఇదే ట్యాంక్ తోటి. ఇప్పుడు ట్యాంక్ ఇలా ఉందా, ఇది దాదాపుగా ఒక 60% ఉంటే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అనేది దీనికి 100% ఉంటుంది. అంటే కొంచెం దీని మీద డబుల్ సైజు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ టైగర్ ట్యాంక్ని ఫైట్ చేయడానికి ఆ రోజుల్లో 1939 నుంచి 45 వరకు జరిగిన సెకండ్ వరల్డ్ వార్లో ఆ టైగర్ని ఓడియటానికి టైగర్ అనే ట్యాంకుని ఒకటే ఒక దారి ఉండేది. ఏంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇది ట్యాంకు బ్యాక్ సైడ్ అనుకుందామా, ఇది బ్యాకే. ఈ ట్యాంక్కి వెనకాల సైడ్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి ఉండేది. ఆ ఫ్యూయల్ ట్యాంకును కూడా ఇంతలా మందం ఉండేది. అయినా కానీ అక్కడ కరెక్ట్ ఆ పాయింట్లో మాత్రమే మిస్సైల్ పెట్టి కొడితే ఆ ట్యాంక్ పగిలిపోయేది. లేకపోతే దాని డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది చూసారా మీరు, ఇలా ఉంది కదా, అంటే బాంబు వచ్చి తగిలిందనుకో దిగిపోయిద్ది. ఎలా ఉంటుంది అంటే ట్యాంకుల్లో నుంచి ఒక ట్యాంకు ఇంకొక ట్యాంకును గుద్దితే ఎటు సైడ్ వెళ్తే ఆ రౌండ్ అవతల పక్కకు వచ్చేసిద్ది యాజ్ ఇట్ ఈజ్గా. లోపల ఉన్న వాళ్ళంతా మొత్తం కాలిపోయి చనిపోతారు. ఇక్కడ ఉన్నాయి చూడు, ఇది 105 mm 105 mm రౌండ్. ఇది చూడు ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం గన్ పౌడర్ ఉంటుంది. వెళ్ళేది ప్రొజెక్టైల్. ఈ ప్రొజెక్టైల్ ఇది గనక ఎటు సైడు దిగితే దిగినట్టు అవతల పక్కకు వచ్చింది. ఇక్కడేమో ఇదిగో ఆ రోజుల్లో వాడిన డీజిల్ ఇంజన్లు. ఆ రోజుల్లో అవన్నీ డీజిల్ ఇంజన్ ఎలా ఉంది చూడు. నాకు తెలిసి ఒక 500 హార్స్ పవర్ అలా ఉంటుందేమో. ఎన్ని ట్యాంకులు పేలిపోయినాయో తెలుసా ఇవి. దగ్గరికి క్లోజ్గా చూడు ఎలా ఉందో. ఏమో రేడియల్ ఇంజన్స్ అంటే వేరే చిన్నపాటి ట్యాంకులకి పెడతానికి. అయితే ఏ దేశానికైనా కానీ ఉండే ట్యాంకుల్లో ముఖ్యంగా 3 ఉంటాయని చెప్పాను కదా, మెయిన్, మీడియము, లైటు. యుఎస్లో ఉండే మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ పేరు M1A1 ఏబ్రమ్స్. అది ఈరోజు ఉన్న స్టాండర్డ్స్కి నంబర్ 2 వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ట్యాంక్. నంబర్ 1 ఏది చెప్పండి, చెప్పాలా? ఆ రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధంలో టైగర్ అనే ట్యాంక్ ఉండేది కదా జర్మనీ వాళ్ళ దగ్గర. వాళ్ళు దాన్ని అప్గ్రేడ్ చేసి ఇంకో కొత్త దాన్ని తయారు చేశారు ఇప్పుడు. దాని పేరు లెపర్డ్. అది ఈరోజు ప్రపంచంలో ఉన్న నంబర్ 1 మెయిన్ బ్యాటిల్ ట్యాంకు. మోస్ట్ పవర్ఫుల్ కూడా అదే. దాని తర్వాత M1A1 ఏబ్రమ్స్ యుఎస్ వాళ్ళది. తర్వాత T-90 రష్యన్ ట్యాంకు. మన ఇండియా ఏం చేసింది అంటే రష్యా వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకొని ఆ T-90 ట్యాంకుల్ని ఇండియాలోనే తయారు చేసుకుంటాం మనం దానికి పెట్టిన పేరు భీష్మ. బాగుంటుంది అది. మనకి 2 మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు ఉన్నాయి. ఇంకొక దాన్ని డొమెస్టిక్ టెక్నాలజీ ఇండియాలోనే తయారు చేసుకుంటాం, దాని పేరు అర్జున్. అదొక ట్యాంకు, మెయిన్ బ్యాటిల్ ట్యాంకు. ఓకే, ఇక్కడ గన్ బ్యారెల్ ఉంది కదా, కెమెరా. ఓకే, ఇక్కడ క్లోజ్ చేశారు, దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. మన దగ్గర ఇండియాలో ఉన్న T-90 భీష్మ ట్యాంకులు దాదాపుగా 1900 ఉన్నాయి. అర్జున్ ట్యాంకులు ఒక 100 పైనే ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా. యుఎస్లో ఉండే M1A1 ఏబ్రమ్స్ అనే మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు వీళ్ళ దగ్గర దాదాపుగా 5000 దాకా ఉన్నాయి. ఒక్కొక్క దాని రేటు $10 మిలియన్ పైన అయింది, అంటే 90 కోట్లు. వీడియో గేమ్లో చూస్తాం కదా టొరెట్, దీనికి మెషిన్ గన్ బిగించి పేలుస్తాం కదా, సేమ్ అదే సెటప్ ఇది. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు ఏమున్నాయో, టార్పిడోలు ఉన్నాయి.
స్మాల్ సైజు. అయ్యో అక్కడ పెద్దవి ఉన్నాయి, అది టార్పిడోనే, కానీ వెనకాల ఫ్యాన్ బీకేశారు దానికి. అంతా యూజ్డ్ ఎక్విప్మెంట్ ఉంది, వాడేసినవి అన్నీ. ఇక్కడ చూడు ఆర్టిలరీ, ఇది చూడు ప్రొజెక్టైల్ ఎలా ఉంటుందో చూడు. ఒక బాంబుకి ముందు ప్రొజెక్టైల్, దీని నిండా అంతా గన్ పౌడర్ నిండి ఉంటుంది. టంగ్స్టన్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు. టంగ్స్టను, టైటేనియం, మ్యాగ్నీషియం వాటితోటి తయారు చేస్తారు ఇవన్నీ బాంబులెట్లు. ఓకే, జస్ట్ షెల్లు, లోపల ఏమీ లేదు. అందరు చూస్తానికి వచ్చే ఏరియా కదా, పొరపాటున ఎండకో దేనికో ఇది పేలిందంటే కుక్కలు చింపినిస్తారు, ఇది అందరు చచ్చిపోతారు. అందుకని తీసేశారు ఇవన్నీ. ఓ ఇది చూడు, ఇక్కడ చూడు, ఓపెన్ చేసి పెడితే ఎలా ఉంటుందో. ఇది లోపల డీఫ్యూజ్ చేశారు, అంటే లోపల గన్ పౌడర్ కానీ అవి ఏమీ లేవు. బూజు ఉంది, దులిపి కెమెరా లోపల పెట్టద్దు. పాములు ఉండవు కదా. ఎంత వైరింగు, ఎంత సెటప్, ఎలా ఉంది చూడు లోపలంతా. ఇక్కడ చూడు, ఇది టార్పిడోనే. ఇది సైజు చూడరా బాబు ఎంత ఉంటుందంటే, ఇక్కడికి 6 ఫీటు, ఇక్కడ నుంచి ఒక 4, దాదాపు 15 ఫీట్లు ఉంది. ఇది 14 ఫీట్ల దాకా ఉంటుంది. ఎంత హెవీ ఉంది చూడు, ఎంత హెవీ ఉంది చూడు. వీటిల్ని లాంచ్ చేసేది, వీటిల్ని బాంబర్స్లో నుంచి, అంటే విమానాల్లో నుంచి లేకపోతే ల్యాండ్ మీద నుంచి ఆ రోజుల్లో వీటిల్ని డిప్లాయ్ చేయడానికి లేదు. ఇదిగో ఓన్లీ షిప్పుల్లో నుంచే. మనకు షిప్పుల మీద ఇలా బిగించి ఉంటాయి కదా పైన, ఇదిగో వీటిల్లోనే 1 2 3 4 5 ఉన్నాయి. 5 లోడ్ చేసి పెట్టుకుంటుంది వీటిల్లో. ఇప్పుడు మొన్న ఇరాన్ యుఎస్ వార్ జరుగుతూ ఉంది కదా. యుఎస్ ఏం చెప్తుంది అంటే, ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే, ఇరాన్లో జరిగే వార్లో దాదాపుగా ఎయిర్ స్పేస్ అంతా మా కంట్రోల్లో ఉంది అని చెప్తున్నాడు. అది ఒక రకంగా కరెక్టే. లోపల ఇంకా చిన్నగా ఏమన్నా జరుగుతూ ఉన్నా కానీ ఎయిర్ స్పేస్ కంట్రోల్ ఉంది. కానీ ఒక దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి అంటే ఎయిర్ స్పేస్ తీసుకుంటే సరిపోదు, ఆర్మీ దిగాలి. ఆర్మీ అంటే ఇలాంటి ట్యాంకులు వేసుకొని లోపలికి వెళ్ళాలి, ల్యాండ్లోకి. ఇరాన్ దేశం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న చిన్న టార్గెట్స్ని, వాటిల్ని మొత్తాన్ని క్యాప్చర్ చేయగలగాలి. ఒక దేశాన్ని మొత్తం ల్యాండ్తో పాటు కంట్రోల్ తీసుకోవాలి అంటే ఏవియేషన్, మిలిటరీ వాళ్ళతో ఏవియేషన్తో పాటు సోల్జర్స్, ఆర్మీ అనేది చాలా ముఖ్యం. అందుకోసము ట్యాంకులు ఇప్పటికీ కూడా ముఖ్యమే. ఇప్పుడు ఎంతైనా సరే ఈ అన్ని దేశాలు ట్యాంకులు తయారు చేయటం తగ్గించినాయి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఏజ్ ఆఫ్ మిస్సైల్స్లోకి వెళ్ళిపోయాము. ఈ ట్యాంకులు ఏంటంటే ఆబ్సలీట్ అంటే దాదాపుగా అవసరం తగ్గిపోయే రోజులు వచ్చేస్తున్నాయి వీటికి, ఒక రకంగా చెప్పాలి అంటే. అలా అని చెప్పి లేకపోయినా కానీ డేంజరే, ఉండాలి. ఇప్పుడు పైనుంచి ఒక్క ఫైటర్ జెట్ కానీ ఒక బాంబర్ కానీ వెళ్తా వీటిల్ని టార్గెట్ చేసి పైనుంచి మిస్సైల్ కొట్టిందంటే ఒట్టిగానే పేలిపోతాయి ట్యాంకులు. ఇంత సాలిడ్గా ఉంది ట్యాంక్. పగిలిపోవటం ఏంది అంటే, ఎంత సాలిడ్గా ఉన్నా కానీ పైనుంచి వచ్చే బాంబులు అంత ప్రెసిషన్గా, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అవి చీల్చి పాడేస్తాయి, అవి ఇంకా బలంగా ఉంటాయి. ఇదిగో ఆ రోజుల్లో ఇలా ఉండేది యుఎస్ ఆర్మీ వాళ్ళ సైన్. అందుకని అన్ని దేశాలు ట్యాంకుల్ని తగ్గించినాయి. అలా అని చెప్పి లేకుండా లేవు. ఇంతకుముందు లక్షల్లో ట్యాంకులు ఉండుంటే ఇప్పుడు వేలల్లో ఉన్నాయి ట్యాంకులు. అదనమాట నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే, T-90 రష్యా వాళ్ళ ట్యాంక్ ఉందా, యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన మొదట్లో T-90 ట్యాంకులు బఠానీలు పగిలిపోయినట్టు పగిలిపోతూ ఉండేవి. ఎందుకు అంటే అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. రష్యా వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఈ లోపల ఇందాక హౌయిట్జర్ ఉంది కదా, దాంట్లో అవి ఉన్నాయి కదా, ఏది షెల్స్ ఉన్నాయి కదా, అవి చెప్తా నాకు. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ట్యాంక్లో ఈ షెల్స్ ఉన్నాయి కదా, ఆ రోజుల్లో డిజైన్ ఇలా ఉండేది. ఇదిగో ఇలా ఉండేది కదా. అయితే ఏమైందంటే ఆ ట్యాంకు T-90 ట్యాంక్ లోపల ఉండే ఆ రౌండ్లన్నీ కూడా, అమ్యునిషన్, ఆ బుల్లెట్లన్నీ కూడా, ఇదిగో ట్యాంక్ ఉంటుందా, ట్యాంకు మధ్యలో ఇదిగో ఇక్కడ
ఇక్కడ పైన అంటే లోపల పార్ట్లో స్టోరేజ్ లాగా ఉండేవి. అక్కడ ఆ పార్ట్లో కనుక మిస్సైల్ వచ్చి పడితే అవన్నీ పగిలిపోయి ట్యాంక్ అంతా నాశనం అయిపోయి లోపల ఉన్న వాళ్ళు చనిపోయేవాళ్ళు. అది T-90 ట్యాంక్లో ఉన్న ఒక ప్రాబ్లం. ఈ రోజుకి కూడా అంతే ఉంది. వాళ్ళు దాన్ని తయారు చేసినప్పుడు దాని ఉద్దేశం ఏంటి అంటే T-90 ట్యాంకులు అవి మధ్యలో ఉంటాయి కదా, దాని మీద ఆర్మర్ ఇంకా పెద్దగా పెడదామని చెప్పి పెద్దగా పెట్టారు. కానీ పైనుంచి వచ్చే బాంబులెట్లు ఇంకా స్ట్రాంగ్గా ఉండటం మూలాన ఒకటి పడితే ఏం కాదేమో, అదే ప్లేస్లో రెండో బాంబు వచ్చి పైనుంచి పడితే ట్యాంక్ పగిలిపోయింది, ఇట్లా బఠానీ పగిలినట్టు. ఇక్కడ చూడు, జాక్ ర్యాబిట్ అంటారు ఆడిని. జాక్ ర్యాబిట్ కాలిఫోర్నియా ఎడారుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఉంటాడు వీడు. ఏంటమ్మా ట్యాంకులతో ఆడుకుంటున్నావు నువ్వు? నేను డిస్టర్బ్ చేయనులే, అక్కడే ఉండు. ఇది ఒక పైన పెద్ద పెద్ద పెట్లు వెళ్తున్నాయి, లోపలికి వెళ్ళి ట్యాంక్ కింద దాక్కపో, లేకపోతే ఆహారం అయిపోతావు. ఈ ట్యాంకులన్నీ కూడా కొంచెం అటు ఇటు దాదాపుగా 2000 లీటర్ల డీజిల్ ట్యాంక్ ఉంటుంది లోపల. ఆపరేషనల్ రేంజ్ ఏమో దాదాపు 400 నుంచి 600 కిలోమీటర్లు ఉంటుంది. చూడు అసలు ఎలా ఉన్నాయో ఇవన్నీ. ఇది రబ్బర్ అయినా సరే ఎలా ఉందో చూడు, స్టీల్ ఉన్నట్టుంది రబ్బర్ అయినా సరే. ఏం క్వాలిటీ స్టీలో ఏమో, ఏం క్వాలిటీ రబ్బరు. ఇది అంతే ఉంది, ఇక్కడ ఉన్నది కూడా చూడు అసలు ఎలా ఉందో. రబ్బర్ అంటే అసలు ఎవరు నమ్మరు. ఇండియాలోనేమో హెవీ వెహికల్ ఫ్యాక్టరీ HVF అనే వాళ్ళు, అది గవర్నమెంట్ ఏజెన్సీ, అది తమిళనాడులో ఉంది. వాళ్ళు తయారు చేస్తారు T-90 ట్యాంకులు. యుఎస్లోనేమో జనరల్ డైనామిక్స్ అనే కంపెనీ M1A1 ఏబ్రమ్స్ అనే మెయిన్ ట్యాంకును తయారు చేసిద్ది. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో, మిస్సైల్. దీనికి చూడు వెనకాల ఎగ్జాస్ట్ ఎలా ఓపెన్ చేసి పెట్టారు. డెల్టా వింగ్ అంటారు. డెల్టా వింగ్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇదిగో ఇట్లా ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, ఇలా ఉంటే డెల్టా వింగ్ అంటారు. షిప్పుల్లో వాడే ఇంకో ఆర్టిలరీ గన్ టైపు. ఇది చూడు ఎలా ఉందో. దీని ప్రొజెక్టైల్ చూడు, 145 mm అనుకుంటా. ఇది ప్రొజెక్టైల్ అంటే ముందు ప్రొజెక్టైలేనా? ప్రొజెక్టైలే, లేకోట్లేదు లేచిండ్రు. 25-30 కిలోలు ఉంటుంది. 30 ఉండదులే, 25 ఉంటుంది. ట్యాంకులు ఎక్కువగా ఉన్న దేశం నంబర్ 1 చైనా, దాదాపుగా 7000 ట్యాంకుల దాకా ఉన్నాయి. తర్వాత రష్యా, దాదాపు 6000 ట్యాంకులు ఉన్నాయి. నెక్స్ట్ మూడవది నార్త్ కొరియా, 4000 నుంచి 4500 దాకా ఉంటాయి. తర్వాత US, వాళ్ళు కూడా అంతే, 4 నుంచి 4500. తర్వాత ఇండియా 4000 నుంచి 4500 మధ్యలో. అది అక్కడ చూడు, లోపల వాడే వెనకాల టర్బో ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఫ్యాన్ షిప్పుది. ఆ షిప్పుల్లో వాడే ఫ్యాన్లు, షిప్పుల్లో వాడే ఫ్యాన్లు అంటే ఇంకో విషయం గుర్తుకొచ్చింది, చెప్తా చూడు. ఇప్పుడు సముద్రము లోపల నుంచి వెళ్ళే సబ్మెరీన్లు ఉంటాయి కదా, ఆ సబ్మెరీన్లు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మామూలుగా బోటు వాటర్ మీద వెళ్తుంటే వెనకాల వాటర్ మార్క్ కనపడుతుంది వైట్ కలర్లో, బుడగలు. వాటర్ లోపల వెళ్తుంటే అటువంటిది వచ్చిందనుకో, ఎనిమి రేడార్స్ వాటిని కనిపెట్టేస్తాయి. అరే సబ్మెరీన్ కనపడట్లేదు కానీ వెనకాల వాటర్ లోపల ఏదో వెళ్తున్నట్టు, ఏదో మార్క్ కనపడుతుంది, ఏంది అని చెప్పి కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే అక్కడ సబ్మెరీన్ వెళ్తుంది అని చెప్పి కనిపెట్టేస్తారు. అందుకని US, రష్యా వాళ్ళ దగ్గర ఉన్న సబ్మెరీన్లు, US, రష్యాలో వీళ్ళిద్దరిలో కూడా US సబ్మెరీన్లు వెళ్తుంటే లోపల ఆ వాటరు వైట్ కలర్లో వాటర్ మార్కులు వస్తుంటాయి చూడు, అవి రావు. అలాంటి టెక్నాలజీతోటి తయారు చేశారు US సబ్మెరీన్లని. అంటే ఫ్యాను చూస్తానికి అది కూడా అంతే ఉంటుంది లోపల. ఇక్కడ చూడు, ఫ్రీ ఫాల్, పైనుంచి బాంబర్స్లో నుంచి వదిలేసే ఫ్రీ ఫాల్ బాంబులెట్స్. ఇక్కడ చూడు, ఒక చిన్న బాంబుని కనుక ఓపెన్ చేస్తే లోపల ఎలా ఉంటుంది అనేది ఎలా డెమో పెట్టారు చూడు. ఇదిగో అదంతా ఫ్యూజ్.
ఆ చుట్టూ గన్ పౌడర్ అది ఉంటుంది, అంటే లోపల అవన్నీ తీసేశారు. జస్ట్ ఫ్యూజ్ పార్ట్ మాత్రమే అలా ఉంచారు డెమో కోసం. అది ఒక ఫుల్ నిండి ఉన్నప్పుడు దాదాపు ఒక 100 కిలోలు ఉంటుంది అది, నాకు తెలిసి ఇంకెక్కువ ఉంటుందో. మొన్న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇరాన్ వార్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఆ వాటర్ మధ్యలో ఇరాన్ వాళ్ళు సముద్రాల్లో మైన్స్ పెట్టారు అని చెప్పి న్యూస్లో చూసాం కదా. సముద్రాల్లో పెట్టే మైన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఇదిగో ఇలా ఉంటాయి. ఇదిగో ఇది మైన్. ఏమవుతుందంటే దాని దగ్గరికి షిప్ వెళ్ళిందంటే సెన్సార్ యాక్టివేట్ అయ్యి పేలిద్ది. అది పేలితే పైన ఎంత షిప్ అన్నా ఉండని సైజుని బట్టి కొన్ని చిన్న చిన్న షిప్పులో అయితే మొత్తానికే పేలిపోతాయి, కొన్నేమో చాలా పెద్ద డ్యామేజే అవుతాయి. వీటిని 2 రకాలుగా పెడతారు. ఒకటేంటంటే పైన ఒక రబ్బర్ లాంటిది కట్టి వాటర్ పైన పెట్టేస్తారు, అప్పుడు కిందకి ఇలా ఏలాడుతూ ఉంటాయి. ఇంకొకటేమో మొత్తం ఏదైనా బరువుని పెట్టి, మొత్తం చాలా బరువైన బరువు ఒకటి పెట్టి సముద్రంలో కిందకు వదులుతారు ఇట్లా, అప్పుడు పైకి ఇట్లా తేలుతూ ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్లో వీటిని చాలా ఎక్కువ వాడారు, ముఖ్యంగా జపాన్ వాళ్ళు. ఎన్నో పసిఫిక్ వార్ అని చెప్పి ఒకటి అయింది సెకండ్ వరల్డ్ వార్లో. అంటే పసిఫిక్ మహాసముద్రంలో హవాయి దగ్గర నుంచి జపాన్ మధ్యలో ఆ వాటర్స్లో, ఆ సముద్రంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి అమెరికాకి జపాన్కి. జపాన్ వాళ్ళు ఇలాంటివి ఎన్నో వాడారు. నాకు తెలిసి ఇది సైజు ఇంకా చిన్నది, ఇంకా చాలా పెద్దవి కూడా ఉంటాయి. భలే ఉంది చూస్తానికి. ఇదిగో వీటికి సెన్సార్లు అవి ఇక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు అన్నీ డీయాక్టివేట్ చేసేసారు. ఇదేంది తిరుగుతుంది? తీద్దామా? రావట్లేదు. నేవల్ మైన్స్ అంటారు, లేకపోతే సీ మైన్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే వీటి గురించి 1945 దాదాపుగా సెకండ్ వరల్డ్ వార్ అయిపోయే టైంలో జపాన్ వాళ్ళు ఎంత చెప్పినా మాటినట్లేదు అని చెప్పి, జపాన్ ఎక్కడి నుంచి అయితే వేరే దేశాల నుంచి సప్లైస్ తెచ్చుకుంటుందో సముద్ర మార్గంలో, ఆ సముద్రం పసిఫిక్ మహాసముద్రంలో ఆ ప్లేస్లో యుఎస్ వాళ్ళు దాదాపుగా 12,000 నేవల్ మైన్స్ని సముద్రాల్లో పెట్టారు. అంటే కంప్లీట్గా సీల్ చేసేసారు సముద్రాన్ని, అటు ఇటు వెళ్లకుండా జపాన్ వాళ్ళకి. ఎన్నో జరిగినాయి బాబు యుద్ధాల్లో. ఇప్పుడు ఇదంతా ట్యాంకులు ఉన్న లొకేషన్ కదా, ఈ వెనకాల ఉన్న సైడ్ది కూడా వీళ్ళదే, కానీ మనకు యాక్సెస్ లేదు. అదేంటంటే ఓన్లీ ఫిలిం షూటింగ్లకి, అటువంటి రిపేర్లకి, వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడే వెహికల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ఫిలిం షూటింగ్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, మనం ఎన్నెన్నో మూవీల్లో చూసే ఉంటాం, మనం హాలీవుడ్ మూవీస్లో ఎక్విప్మెంట్. ఇక్కడ ఇంకొన్ని మిలిటరీ వెహికల్స్ ఆ రోజుల్లో వాడినాయి. ఇక్కడ చూడు, లార్జెస్ట్ బాంబు ఉంది ఇక్కడ. నాకు తెలిసి న్యూక్లియర్ టార్పిడో అయి ఉంటుంది. న్యూక్లియర్ టార్పిడో, అణుబాంబు పెట్టి సముద్రాల్లో నుంచి లోపలికి పంపించే టార్పిడో ఇది. ఎంత పెద్దగా ఉంది చూసారా? 25 ఫీట్లు ఉంటుంది పొడుగు. ఇదిగో 25 ఫీట్లు ఉంటుంది. లోపల చూడు ఫ్యూజింగ్ ఎలా ఉంది చూడు. ఇదిగో ఇదిగో పైన అంతా ఎలక్ట్రానిక్స్ కంట్రోల్. ఎలక్ట్రానిక్స్ కంటే గుర్తుకొచ్చింది ఇంకో విషయం చెప్తా చూడు. ఈ రోజుల్లో అంటే ఏది కావాలంటే అది కంప్యూటర్స్ తోటి లెక్కలేసేస్తాం. ఇప్పుడంటే చాట్‌జీపీటీ వచ్చింది, లేకపోతే గూగుల్ జెమినై, ఏఐ ఇప్పుడు వచ్చింది. కానీ 2-3 సంవత్సరాల ముందు వరకు కూడా మనం క్యాలిక్యులేటర్ వాడటం, లేకపోతే కంప్యూటర్ మీద లెక్కలేయటము, ఇటువంటివన్నీ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఏది కావాలన్నా కానీ మ్యాథమెటిక్స్ మొత్తం పేపర్ల మీదే చేసుకునేవాళ్ళు. డిసిప్లిన్ బాబు, డిసిప్లిన్ అలా ఉండేది. ఆ పైన చూడు సెన్సార్లు మెల్లగా ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉన్నాయి.
ఇది సెకండ్ వరల్డ్ వార్ది కాదు, తర్వాత వచ్చిన మోడల్, అందుకనే అలా సెన్సర్ ఉంది. ఇప్పుడు వచ్చినవి అయితే ఇంకా ఏఐ అసిస్టెడ్ అడ్వాంటేజ్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ ట్యాంకుల్లో. ఇక్కడ ఇంకొన్ని జనరల్ పర్పస్ బాంబ్స్ జేడిఎం ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ వీల్స్ చూడు ఎలా ఉన్నాయో, వీటిల్ని ఏం పర్పస్కి వాడేవాళ్ళు, యుఎస్ ఆర్మీ వాళ్ళు వాడేవాళ్ళు అంట. కానీ ఎంత ఉన్నాయి చూడు అసలు వీల్స్, ప్రాబబ్లీ వాటర్ కోసమా లేకపోతే అదే అయి ఉంటుంది. ఓ లిక్విడ్ ఫ్యూయల్ వీల్స్ అంట. ఓకే, లిక్విడ్ ఫ్యూయల్ వీల్స్ ఏంటి, దీని మీద కొంచెం రీసెర్చ్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ చూడు హెవీ వెయిట్ ఐటమ్స్ని క్యారీ చేసే క్రెయిన్లు ఉన్నాయి. ఎంత హెవీ ఉంది చూడు ఇది. ఆ ట్యాంకుల్ని జరపాల్సి వస్తే వాడతారు వీటిల్ని. అక్కడ చూడు ఎంత హెవీ ఉన్నాయి చూడు. MK2. MK2 అంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ ఇంకోటి ఉంది, ఆగు, జపాన్ వాళ్ళ ట్యాంక్ చూపిస్తా. ఇక్కడ జపాన్ వాళ్ళ ట్యాంక్ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో వేరే దేశాల్లో క్యాప్చర్ అయిన కొన్ని ట్యాంకుల్ని యుఎస్ తీసుకొచ్చి ఇక్కడ పబ్లిక్కి చూపించడానికి ఇక్కడ కొన్నిటిని పెట్టారు. ఇక్కడ ఇదిగో అక్కడ ఆ బ్రౌన్ కలర్లో ఉందా, అది జపాన్ వాళ్ళ ట్యాంక్. ఆ రోజుల్లో వాళ్ళు వాడిన టైప్ 9A, టైప్ 95 జాపనీస్ లైట్ వెయిట్ ట్యాంక్. చూడు ఎలా ఉందో. యాంఫిబియన్సీ, వాటర్లో అంటే వాటర్ పైన ల్యాండ్ పైన రెండు చోట్ల వెళ్ళగలవు. ఇక్కడ హెలికాప్టర్ ఒక లుక్ వేసేసి బెల్ హ్యూయీ అనే హెలికాప్టర్. అక్కడ చూడు మెషిన్ గన్ ఉంది. మెషిన్ గన్ అది నాకు తెలిసి M60 అనుకుంటా, లేకపోతే M130 వల్కన్ మెషిన్ గన్ అనుకుంటా. ఎగ్జాక్ట్గా తెలియదు ఏ మోడల్ వాడారో. ఇక్కడ ఈ షెల్స్ ఉన్నాయా, కొన్ని వందలు కాదు, వేలు కాదు, లక్షలు తయారు చేస్తారు. వీటికి ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎక్స్పైరీ అయిపోయిన వాటిని తీసేసి అంటే రీప్రాసెస్ చేసి మళ్ళీ తయారు చేస్తారు. వాటికి కూడా సపరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక చిన్న మిసైల్ ఉంది, చూస్తానికి AGM సైడ్ వైండర్ మిసైల్కి మళ్ళీ ఉంది, కానీ అది కాదు. సైడ్ వైండర్ వెరీ లేటెస్ట్. నో పుష్. సింగిల్ ఇంజిన్ ఉంది. ఇప్పుడు వచ్చిన మోస్ట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ బ్లాక్ హాక్, లేకపోతే సిక్రోస్కి, వైపర్, వాటిలన్నిటికీ డ్యూయల్ ఇంజిన్స్ ఉంటాయి, 2 ఇంజిన్లు. ఇక్కడ చూడు RPG. చిన్న రాకెట్ లాంచర్లు 8mm. మోటార్ సైకిల్స్, ఆ రోజు వాడే మోటార్ సైకిల్స్. ఇవి చూడు 20mm అనుకుంటా. ఏం సాలిడ్గా ఉన్నాయి. ఒకటి ప్రొజెక్టైల్ టైప్ వేరు. ఇక్కడ ఇదిగో ఈ పార్ట్ ఉందా, ఇది టంగ్స్టన్ తోటి తయారు చేస్తారు. This morning when I went and did my fence patrol, He was underground, we was there. yeah, It was all the way there. 2014లో లాస్ ఏంజలీస్లో అటు ఇటు తిరిగి ఆడుకుంటుంటే మా అన్న పిలిచి ఎక్కురా బండి అన్నాడు. ఎక్కా. అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్యూరీ అనే మూవీకి తీసుకెళ్ళాడు. అందులో బ్రాడ్ పిట్ ఉంటాడు అనే తప్ప వేరే విషయాలు ఏమీ తెలియదు నాకు, ఎందుకంటే ట్రైలర్ కూడా చూడలేదు. అలా మూవీ చూస్తే ప్రతిదీ సర్ప్రైజ్గానే అనిపించింది, ఎందుకంటే చాలా విషయాలు ట్రైలర్లో రివీల్ అవ్వకుండా అంతే ఉన్నాయి కదా. అందుకని అప్పుడు నుంచి డిసైడ్ అయ్యా, కొన్ని మూవీలు మాత్రము ట్రైలర్స్ చూడకుండా డైరెక్ట్గా సినిమాలే చూస్తా.
అలా యాక్సిడెంటల్గా ట్రైలర్ చూడకూడదు అనే విషయాన్ని డిసైడ్ అయ్యా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ మూవీలో జరిగిన ఆ ఫ్యూరీ అనే మూవీలో జరిగిన సీన్స్లో ఇప్పటి వరకు మనం చూసిన ట్యాంకు, ఆ ఫ్యూరీ అనే ట్యాంకులో ఉన్న 4 సోల్జర్సు హిట్లర్కి రైట్ హ్యాండ్ తోటి సమానమైన SS బెటాలియన్ అనే ఆర్మీలో చాలామందిని చంపేస్తారు ఆ రోజు. అంటే కొంచెం ఫిక్షనల్ స్టోరీ ఉన్న మూవీలో రియల్గా చాలా జరిగినాయి. అందులో బ్రాడ్ పిట్ చేసిన క్యారెక్టర్ పేరు వార్ డాడీ. బాగుంటుంది మూవీ. అందులో 4 సోల్జర్స్లో 3 చనిపోతారు. సో ఎంతోమంది SS బెటాలియన్ సోల్జర్స్ని కూడా చంపేస్తారు. అయితే ఏసీ రూమ్లో కూర్చొని బటన్లు ఒత్తటం కాదు, బ్యాటిల్ ఫీల్డ్లో సోల్జర్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, సినిమాల్లోనేమో ఎనిమీ కనపడతా ఉంటాడు, మనకి హీరో కనపడతా ఉంటారు, అంటే కెమెరాలు అటు ఇటు చూపిస్తూ ఉంటుంది కదా. కానీ రియల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఎనిమీలు కనపడరు, బుల్లెట్ ఇటు పక్క నుంచి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. దాన్ని అనాలిసిస్ చేసి సోల్జర్స్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఏసీ రూమ్లో కూర్చొని బటన్లు ఒత్తడం కాదు, వార్ ఫీల్డ్ యుద్ధ భూమిలో ఉన్న సోల్జర్కి తెలిసిద్ది పెయిన్ అంటే ఏందనేది. నాకు సోల్జర్స్ అంటే చాలా రెస్పెక్టు. మన వీడియోస్ కనుక ఎవరన్నా సోల్జర్స్ చూస్తూ ఉంటే ఐ రెస్పెక్ట్ యూ, వీ రెస్పెక్ట్ యూ, వీ లవ్ యూ. కానీ మరి మర్చిపోయా ఇంకో విషయం, ఈ రోజుల్లో 3 ఫింగర్స్ని ఎలా అన్నా చూపించుకోవచ్చు. కానీ మరి మళ్ళీ కలుద్దాం.